హాయ్ అండి, హలో అందరికీ. బెండకాయ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసుకునే విధంగా బెండకాయ పులుసు, బెండకాయ వేపుడులే కాకుండా ఇలా బెండకాయ మసాలా కర్రీ ఒక్కసారి చేసి చూడండి, అందరికీ భలే నచ్చుతుంది. ఇది రైస్లోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. బెండకాయ గ్రేవీ కర్రీ కోసం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని 2 టీ స్పూన్ల ధనియాలు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇంచు అల్లం ముక్కలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని, అలాగే 2 టీ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని, నువ్వులు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. ముందు మూత పెట్టుకుని దీన్ని ముందు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని మిక్సీ గిన్నెలో వేసుకుని, అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా తుంచుకుని వేసుకుని మూత పెట్టుకుని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా కోర్స్గా ఉండాలి, మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 1/2 కిలో బెండకాయలు ఇలా ఆయిల్లో వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే బాగుంటుందండి కర్రీ అనేది. బెండకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక 2-3 రోజులు బయట పెట్టుకోవడం వల్ల బెండకాయల్లో ఉండే జిగురు అనేది అస్సలు ఉండదండి. 2-3 నిమిషాలు ఆయిల్లో ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని, ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు, ఉల్లిపాయ రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఇది ఇలా వేగిన తర్వాత పెద్ద సైజు టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, టమాటా ముక్కలు కూడా వేసుకుని, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిపి టమాటా ముక్కలు మెత్తబడే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకుని మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. కమ్మటి పెరుగు వేసుకుంటే బాగుంటుందండి. ఇలా 1/2 కప్పు పెరుగు వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పెరుగంతా మసాలాకి పట్టేలాగా స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని బెండకాయ ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా అంతా కలుపుకుని మూత పెట్టుకుని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. బెండకాయ ముక్కలకి మసాలా అంతా పడుతుందండి. ఇలా మగ్గించుకోవడం వల్ల 1 నిమిషం అయితే సరిపోతుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలి గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేక వేయలేదు. ఇలా కొత్తిమీర తరుగు వేసి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది మధ్యాహ్నం రైస్లో తినేసిన తర్వాత సాయంత్రం చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.